ఒట్టిగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు తెలుసా? సందీప్ రే హే సిద్ధు, హౌ యు మ్యాన్? మీతో ఒక 1 minute మాట్లాడాలి. యా చెప్పు. రే మీకు నందిని గుర్తుందా? సిద్ధు ఏంటి? ఇప్పుడు 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కలిసాను. షీస్ ఎ నైస్ గర్ల్. ఆ తర్వాత నేను కలవలేదు బ్రో. అవును, నందిని నీకెలా తెలుసు? అంటే నేను కూడా 1 year కిందనే కలిసాను. ఓ మీ లవ్ స్టోరీ, మీ లెటర్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఐ నో. ఓకే కూల్. హౌ ఇస్ షీ నౌ? ఎలా ఉంది? షీ ఇస్ నో మోర్ యా. షీ పాస్డ్ అవే ఇన్ an accident. అరే నీకు ఎలా తెలుసు? తను బతికే ఉంది. కండక్టర్ చూసాడని చెప్పాడు కదా. బ్రో ఒకసారి గుర్తుంచుకోండి, తన యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు తనని మళ్ళీ చూసారా? బ్రో తనకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది. తెలియదు నాకు ఏం జరిగిందో. సందీప్ తెలీదు. that's what I'm సందీప్ saying. తెలియకపోతే ఇంకెవరు? పదరా. సిద్ధు, వాట్ హ్యాపెండ్? మ్యామ్ చాలా రోజులకు వచ్చారు. మ్యామ్ ఏం లేదు. నందిని 2 years కింద వచ్చింది కదా మ్యామ్. అప్పుడు మీతో తను ఏం మాట్లాడింది? ఏమైనా చెప్పిందా? లైక్ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది అలాంటిది ఏమైనా చెప్పిందా? లేదు సిద్ధు గారు, ఎప్పుడు రాలేదే. రషీద్, నందిని లాస్ట్ ఇక్కడ చూసావు. తను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది భయ్యా? ఆ పిల్లని అదే మొదటిసారి చూడడం నేను. అసలు తను ఎవరో కూడా తెలియదు నాకు. రషీద్ ప్లీజ్. నిజంగా తెలియదు. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు నేను. ఇదే నందిని అక్క ఉండే ఫ్లాట్. ఎవడ్రా నువ్వు? నా గురించి లెంకుతున్నావంట? హలో నరసింహన్న, ఎంక్వైరీలు మొదలు పెట్టినావంట? దానికి నీకేంద్రా లింకు? రషీద్ గాడు చెప్పిండ్రా పార్క్లో దొరుకుతుందని. వెంకట్రావుని చంపేసి కప్పేసిన. నందిని అంటే నువ్వేనమ్మా? మీరు నా పేరు వెంకట్రావు. మీరు వెంకట్రావు గారే కదా? అవునమ్మా. మీరేమనుకోకపోతే మీ లాయర్ పేరు ఒకసారి చెప్తారా? లాయర్ పేరు ఎందుకమ్మా? నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, అందుకే అడుగుతున్నాను. సుందర్రావు. మీ వయసుకి మీరు ఇలా అబద్ధాలు చెప్పకండి. నా పేరు వెంకట్రావు అని చెప్తే అతను డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకని అలా చెప్పాను. కవరెక్కడా? కవరెక్కడా? ఎవరు ఏమో అని మంచిగా అడిగిన ఇయ్యలే, పారిపోబోయింది. దాని జుట్టు పట్టుకొని లాగితే గిల్ల 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 కొట్టుకున్నది. జుట్టు పట్టుకున్నావా? జుట్టేందిరా, ఇంకా శానా పట్టుకున్నా.
భయ్యా ఏమైంది భయ్యా దెబ్బ తగిలిందా? అయ్యో రక్తం చూడు. కాదు కాదు, నెక్స్ట్ స్టేజ్ చేసిరా. జుట్టు పట్టుకుని పట్టుకోండి, పట్టుకో పట్టుకో పట్టుకో. చెప్పు చెప్పు చెప్పు. నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ చేస్తావు ఎక్కడ? తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టు పెట్టు, అక్కడే పెట్టు. ఎక్కడా? చెయ్యొచ్చావా? నా చెయ్యి తీసుకో. అమ్మాయి చేయి తిప్పుతావరా? అమ్మాయి చేయి తిప్పుతావరా? నొప్పి తెలుస్తుందా నీకు? అరే తప్పుకోరాను, పక్క తప్పుకో, పక్కకి. ఏంద్రాది? బ్లడ్ వచ్చేలా కొడతారా? బ్లడ్ వచ్చేలా కొట్టారా? ఎట్లా కొట్టావు? ఎట్లా కొట్టారా చెప్పు. మెడ పట్టుకున్నా? పెట్టుకో పట్టుకో 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 కొట్టు. ఒరే కూల్ వెళ్ళిగా. బ్లడ్ వచ్చాడు కొట్టారే సేఫ్. అబ్బాయి నాకేలా ఉందంటే పాపం అమ్మాయిరా. అమ్మాయి ఎలా పరిచి ఉంటుందిరా? ఎలా కొట్టారా నువ్వు? చెప్పా. చెప్పరా? లేగు లేగు. నందిని ఎక్కడా? నందిని ఎక్కడా? చెప్తా. మోజో చెప్పాడు. మోజోనా? మోజో మోజో ఎవడ్రా? మోజో ఎవడ్రా? రేయ్ మోజో ఎవడ్రా? మోజో ఎవడో చెప్పు చెప్పు. చెప్తా. మోజో ఎవరో నాకు తెలియదు. ఫోన్ చేస్తాడు. ఆగో కానీ పెద్ద ఉన్నది. కొంచెం గ్యాప్ ఇస్తే చెప్తా. చెప్పైతే. మోజో ఎవరో నాకు తెలియదు. ఫోన్ చేస్తాడు, సుపారీ ఇస్తాడు, పైసలు అకౌంట్లో పడతాయి. ఈసారి వెంకట్రావుని పట్టుకోమని చెప్తే ఆ పని నేను రషీద్కి ఇచ్చిన. వెంకట్రావుని కలవడానికి అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ పోతే లాయర్ పద్మనాభం దగ్గర వెంకట్రావు కవర్ సంగతి తెలిసింది. కవరా? కవర్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన, కానీ తప్పించుకున్నది. కవర్ ఎక్కడా? ఎతికినా కవర్ దొరకలే. ఈడకెళ్ళి కూడా పారిపోయింది. యాక్సిడెంట్ చేశారా? పాపం నందిని. ఆ కవర్ కోసం నందిని చంపడానికి ట్రై చేశారా? ఆ కవర్ మనకు దొరికితే నందిని గురించి క్లూ దొరుకుతుంది. సిద్ధు
బండి చూసుకోరా. కాదురా, నందిని కారు కింద దగ్గర నుంచి యాక్సిడెంట్ అయిన స్పాట్కి మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. కవర్ని ఇక్కడెక్కడ తాపెట్టి ఉంటుందిరా, ఈ ఏరియాలో ఖచ్చితంగా తాపెట్టి ఉంటుందిరా. నందినిగా ఆలోచించు, థింక్ లైక్ హర్. ఇక్కడ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? అరే గది పని చేస్తలేదు, గల్లెందుకు వేసినావు?